ఫస్ట్ ఎవరైనా గుడికి వచ్చినప్పుడు దేవత దగ్గరికి వెళ్తారా? ఫస్ట్ శ్రీకర్ దగ్గరికి వెళ్ళినాం. అరే నన్ను షోకి పిలిచారనుకున్నా, గుడికి పిలిచారని నేను ఆవిడ చూసాకే అర్థమైంది గుడి. అగో సపరేట్ గా దేవతను అక్కడ పెట్టాము. అసలు బయట రాగానే మెట్ల మీద కూర్చున్నాడు శ్రీకర్. ఫస్ట్ సుధీర్, కాకపోతే నీ ఎంట్రీలో అందరికి ఇలా హాయ్ చెప్పావు, బాయ్ చెప్పు ఇలా అన్నావు కదా, ఒకే ఒక్క స్టెప్ నీతో వేయాలని ఉంది. అన్నేస్తాడు. నేను డాన్స్ చేస్తా గానీ రంభగారితోనే వేస్తే ఒక స్టెప్ అసలు అదిరిపోయింది. రాక వచ్చిన రంభగారు సుధీర్ అడిగాడు, మీరు నో అంటే ఓకే వింటాడు వాడు. నోనా మేడం? ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది కథాస్తని పందిరన్నది. మేమందరం చిరంజీవి గారి ఫ్యాన్స్ కాబట్టి ఒక్కసారి అలా వేస్తే హబీబీ హబీబీ. ఒక్కసారి దేవకన్య అలా నడుస్తుంటే ప్రకృతి మొత్తం ఎలా పులకరించిపోతుందో ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. మేము ఒక్కసారి అలా వాక్ చేయండి అంతే. ప్రకృతి ఏదో స్పందించాలనుకుంటుందంట. క్యాన్ వి హావ్ ది మ్యూజిక్ ప్లీజ్? సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగపెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముందులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగపెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముందులు మొదలెడదామా. మీది విజయవాడ? మాది విజయవాడ. నేను అచ్చే తెలుగు అమ్మాయి. నేను విజయవాడ మేడం. ఓ వావ్, దట్స్ నైస్. నాకు అసలు ఆర్ అంటే చాలా ఇష్టం మేడం. మీకు ఆర్ అంటే ఇష్టం అని తెలుసు, అది నా గురించి కాదు అని కూడా నాకు తెలుసు. ఆ ఒక్కటి అడగకు సినిమా చూసినప్పటి నుంచి నన్ను ఎవరైనా మనసు అడిగితే ఆ ఒక్కటి అడగొద్దు అన్న, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇచ్చేసా కాబట్టి. ఫైనల్ గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఒకే ఒకటి. చదువుకి దేవత సరస్వతి దేవి, ధనానికి దేవత లక్ష్మీదేవి, అందానికంటూ ఒక దేవత ఉంటే అది ఖచ్చితంగా మీరే అవుతారు మేడం. సుధీర్ గారు, ఇంత డ్రామా చేసే మీరు డ్రామా జూనియర్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ తెలుగు ప్రోగ్రామ్ కి వచ్చే ముందు గూగుల్లో సర్చ్ చేశాను తెలుగులో ఎవరితో జాగ్రత్తగా ఉండాలని. ఫస్ట్ పేరు మీదే, సుధీర్ అని వచ్చింది. అదేంటి మేడం? ఇగో డ్రామా చేసుడు కాదు, ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే నీ పేరు వచ్చిందట. సారీ అండి, నేను ఇంకోటి కూడా గూగుల్ చేశాను నా గురించి కదా ఇది. ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే మీ పేరే వచ్చింది, రవి అని వచ్చిందండి. నిజంగా అందం పాయింట్, పొగిడిన పాయింట్ అన్ని మాత్రం సీరియస్. కానీ ఆన్ అ వెరీ సీరియస్ నోట్, డ్రామా జూనియర్ సీజన్ 8 సీజన్స్ గా అలరిస్తుంది. సో సీజన్ 8 మనోడు హోస్టింగ్. సో మీరు ఏమైనా బెస్ట్ విషెస్? డెఫినెట్లీ అండి, నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. నేను కిడ్నే మేడం. నేను నిజమైన కిడ్స్ గురించి మాట్లాడుతాను. మ్యామ్, మరి కిడ్స్ షో అంటే ఇష్టం అన్నారు, మరి ఎప్పుడన్నా ఒకసారి మీరు స్పెషల్ ఎంట్రీ మా కోసం కిడ్స్ అందరి కోసం షూర్ వస్తానండి, తప్పకుండా వస్తాను. ప్రామిస్ చేశారంటే కంపల్సరీగా వస్తారు. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, కానీ ఎపిసోడ్ లో మీరు ఉండకూడదండి. మీరు వస్తున్న ఎపిసోడ్ ప్లాన్ చేయండి మేడం, నేను వస్తాను. అక్కడ మీరు అస్సలు ఉండకూడదంటండి. మీరు వస్తున్నప్పుడు ముందు చెప్పండి, మేము ఇద్దరిలో ఎవరిలో ఉంటాం, ఎవరో ఒకరు ఉంటాం. మేడం యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి ఎక్కువసేపు నించున్నారు, నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నించోద్దు మీరు ప్లీజ్. ఏంట్రా మీరేం చెప్తున్నారు మళ్ళీ మేడం కి? ఆయన ఏమేం చెప్పాలో అన్ని నా చేత మీకు చెప్పిస్తున్నాడు. అదే మేడం, వాడు ఒకడు ఉన్నాడు మేడం, మూర్ఖుడు ఉంటాడు మాకు. కానీ బాగుంది అండి, వింటుంటే బాగుంది, అందుకే ఓహో మీకు ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మాతో పాటు ఒక స్టెప్ వేసారు. థ్యాంక్ యూ ప్లీజ్.